హాయ్ అండి. నేనండి మీ నరసాపురం అమ్మాయిని. ఈరోజు ఎందుకోనండి ఫిష్ కర్రీ తినాలనిపించింది. అందుకని మా అమ్మగారి చేత ఎలాగైనా వండించుకోవాలని ఫిక్స్ అయ్యానండి. అందుకే మార్కెట్‌కి బయలుదేరాను. ఇదిగోనండి ఇదేనండి ఫిష్ మార్కెటు. దీనికి ఎదురుగానండి మటను, చికెన్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ మనకు అన్ని రకాల చేపలు, రొయ్యలు అదే విధంగా పండుకప్ప కూడా దొరుకుతదండి. ఇక్కడ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఫిష్‌లయితే దొరుకుతాయండి. ఇదేనండి నేను తీసుకున్న ఫిష్ అండి. ఇదైతే 2 కేజీలన్నర ఉందండి. నేనొక్కదాన్నయితే చేయలేనండి. అందుకని చెప్పి అంకుల్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను చేయమని. ఇంటి దగ్గరైతే ఏ బండకో ఏసైతే తోముతామండి. ఇక్కడైతే ఈ అంకుల్ అయితే బ్రష్ పెట్టుకుని ఆ చేపని ఎంత నీట్‌గా చేశాడో చూసారా? తలనైతే ఆ విధంగా నరికేసాడండి. పొట్టలో ఉన్నటువంటి శనను మాత్రం భలే వెరైటీగా తీసాడండోయ్! ఇంత కూడా వేస్ట్ కాకుండా. అలా తీసిన శననైతే నేనైతే కవర్ పెట్టాను. అందులో వేసేశారు. తర్వాత చూడండి ఆ చేపని ఏ విధంగా కట్ చేస్తున్నాడో. నేనైతే పొట్ట వేరేగా కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేయమంటే ఈ అంకుల్ మాత్రం తన ఇష్టానుసారంగా కట్ చేసుకుని పోయాడండి. అలా కట్ చేయగానే ఆ ముక్కల్ని అయితే నేను కవర్లో వేయించుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయానండి. ఫైనల్ గా నేనైతే చేప ముక్కల్ని ఈ విధంగా శుభ్రం చేసుకున్నానండి. మరి కర్రీకి కావాల్సిన ఏంటో చూసేద్దామా? 5 ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 6 పచ్చిమిరపకాయలను చీలికగా చీరాలి. అదేవిధంగా 3 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఒక బాండి పెట్టుకోవాలండి. ఇందులో ఎక్కువగా ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అవి మగ్గేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అదేవిధంగా టమాటా ముక్కలు కూడా వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత అండి రెడీగా ఉన్నటువంటి చేప ముక్కలు వేసుకునండి కలపకూడదండోయ్, మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారా అండి? ఈ విధంగా ఉడికిన తర్వాత అండి 1 స్పూన్ అయితే పసుపు వేసుకుని ఈ చేపల కూరకైతే కారం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే స్పైసీగా ఉంటేనే కదండి మంచి కిక్ ఉంటుంది. ఇప్పుడు మనం చేపలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకుని పెట్టుకోవాలండి. ఇంకా కలిపిన తర్వాత అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. మరి కర్రీ టేస్ట్ రావాలంటే మసాలా కావాలి కదా. 4 వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును అయితే వేసుకోవాలండి. అది ఉడికించిన తర్వాత రెడీగా ఉన్నటువంటి మసాలాను కూడా వేసుకుని మరొకసారి ఉడికించుకోవాలండి. అండి కొత్తిమీర కరివేపాకు చల్లుకునండి సిమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే ఉంటదండి. ఆ స్మెల్ కి కడుపు నిండిపోద్దండి. గుమగుమలాడే చేపల కూర రెడీ. బాయ్ అండి.